మనకి 27 నక్షత్రాలు ఉన్నాయి కదా. 27లో నుంచి ఒక 4 నక్షత్రాలని దత్తపదికి ఇచ్చారు. ఏమిచ్చారంటే హస్త, చిత్త, స్వాతి, మూల. అంటే హస్త నక్షత్రం, చిత్త నక్షత్రం, స్వాతి నక్షత్రం, మూల నక్షత్రం. ఇవి అన్యార్థంలో, వాటి అర్థంలో కాకుండా వేరే అర్థంలో ప్రయోగించి దేన్ని వర్ణించమన్నారంటే షడ్రసోపేతమైన భోజనాన్ని వర్ణించమన్నారు. షడ్రసోపేతమైన భోజనాన్ని వర్ణించమన్నారు నచ్చిన ఛందస్సులో. నేను అప్పుడు ఒక తేటగీటి తీసుకున్నాను. విషయం పెండ్లి భోజనం. ఆ పెండ్లి భోజనంలో వధూవరులను కూడా కూర్చోబెట్టి వడ్డిస్తున్నారు. భూవపు బంతి అంటారు దాన్నే. భూబంతి అంటారు మన వాళ్ళు. భూవపు బంతి అన్నమాట. భోజన పంక్తి అని అర్థం. అక్కడ వధువు పేరు స్వాతి. స్వాతి చాలామంది పేర్లు పెట్టుకుంటారు కదా, చాలా మంచి పేరు. వరుడి పేరు కృష్ణ. వధువు స్వాతి, వరుడు కృష్ణ. వాళ్ళు భోజనం చేస్తున్నారు. అందరితో పాటు కూర్చొని కొంచెం సిగ్గుపడుతూ బిడియపడుతూ పరస్పరం ప్రేమ చూపించుకుంటూ అందులో ఉన్నారు, భోజనం చేస్తున్నారు. అక్కడ వాళ్ళ భూవపు బంతి ఎట్లా జరిగింది, ఆ వధువుల యొక్క భూవపు బంతి ఎలా జరిగిందో ఇట్లా వర్ణించానమాట. మూలపాత్రను పాయసమొదవజేయ, మూలపాత్రను పాయసమొదవజేయ. ప్రధానమైన పాత్రలో పాయసాన్ని బాగా వేసి ఉంచారు. చిత్తమలరగ కూరల చెంతనుంప, మనస్సు ఆనందపడేట్లుగా ఆ కూరల్ని ముందుగా పెట్టారు, దగ్గరగా పెట్టారు. మళ్ళీ వాళ్ళు సిగ్గుపడకుండా వధువుల్లో వాళ్ళు చక్కని పాత్రల్లో దగ్గర చిన్న చిన్న పాత్రల్లో పెట్టి వాళ్ళ దగ్గరగా పెట్టారనమాట. చిత్తమలరగ కూరల చెంతనుంప, హస్తముల పిండి వంటలు అందగింప. ఆ చేతుల్లో ఆ పిండి వంటలు రకరకాల, ఇప్పుడు జాంగ్రీలు, అలాగే లడ్లు, పాలకోవాలు, గులాబ్ జాములు, ఇవన్నీ కూడా అందగింపగా స్వాతి కృష్ణల భువపు బంతి జరిగే. స్వాతి కృష్ణల యొక్క భువపు బంతి కార్యక్రమం జరిగింది చాలా ఆనందకరంగా అని చెప్పానమాట. అంటే ఇక్కడ మూల అన్నది నక్షత్రం పేరు మూల అనే అర్థం కాకుండా మూల పాత్రను అన్నాను, అంటే ప్రధానమైన పాత్రను. మూల పాత్రను పాయసం మొదవజేయ, ప్రధాన పాత్రలో పాయసాన్ని బాగా పెట్టి ఉంచారు. చిత్తమలరగ, చిత్త అనే నక్షత్రం అర్థంలో కాకుండా చిత్తమలరగ, మనస్సు చాలా ఆనందపడగా కూరల చెంతనుంప, కూరల్ని పక్కనే పెట్టారు. హస్తముల పిండి వంటలు అందగింప, హస్త నక్షత్రాన్ని అర్థంలో కాకుండా హస్తముల చేతుల్లో పిండి వంటలు శోభించగా స్వాతి కృష్ణుల, స్వాతి కృష్ణుడికి, స్వాతి నక్షత్రం అర్థం కాకుండా స్వాతి అనే అమ్మాయి, కృష్ణుడు, ఈ ఇద్దరి యొక్క వధూవరుల యొక్క భూవపు బంతి జరిగే. మళ్ళీ ఒక మాట. మూలపాత్రను పాయసమొదవజేయ, చిత్తమలరగ కూరల చెంతనుంప, హస్తముల పిండి వంటలు అందగింప, స్వాతి కృష్ణుల భువపు బంతి జరిగే. నమస్కారం.